పట్టణంలోని గాంధీనగర్లో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములను ఏదైతే చిన్న వివాదం చిలికి గాలివానగా మారి ఇద్దరు అన్నదమ్ములు హత్యకు దారితీసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే హత్యకు గురైనటువంటి ఇద్దరు అన్నదమ్ముల ఇంటి వద్ద ఉన్నాం. వాళ్ళ తల్లి మనతో పాటు ఉన్నారు. ఏదైతే అసలు ఏం జరిగింది, వీరి మధ్య చిన్నపాటి వివాదం జరిగింది. అయితే ఆ తర్వాత అది పెద్దల స్థాయికి వెళ్ళి హత్యకు దారితీసింది. ఇందుకు ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు వాళ్ళ అమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఇట్రండి అమ్మ, ఏం జరిగింది తల్లి? అసలు ఏం జరిగింది? ఏమి జరిగింది సార్, నా కొడుకులు ఇద్దరు టీ తాగుతాండ్రు సార్. అడిగి పోయి వాళ్ళ నాన్న కూడా ఉంటాడు సార్ ఆడ పక్కలో ఉంటే నా కొడుకు టీ తాగుతంటే ఇటు మల్లుకొని తాగుతంటే వెనకలు వచ్చి పొడిసిండంట సారు. వెనకలు వచ్చి పొడిసి అమ్మ తండ్రి అంటే మళ్ళీ ఇటు తిరుక్కుడు తల్లి మళ్ళీ ఈ పక్క పొడిచిండు సారు. మా పెద్దోడు పోయి ఓ తమ్ముడు అంటే వాడిని పొడిచిండు సారు. మా ఆయన పోయింటే నీదేందరని దొబ్బితే బండ ఎత్తుకొని కొట్టినంట సార్. మా ఆయనకి తలకాయ ఈడ దెబ్బ తగిలింది. మళ్ళీ మా పిల్లోళ్ళు ఇద్దరు నేల మీద పడిన మళ్ళీ పొడిచారంట సార్. చుట్టూ జనాలు అందరూ ఉండరు. ఒక్కరన్నా కాపాడని మా కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా ఆయన పోయి ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలే. నా ఇద్దరు కొడుకులు ఏమీ తప్పు చేయలే సారు. నా కొడుకులు చంపేది ఎందుకు సారు? ఒక దెబ్బ కొట్టి ఇచ్చి పెట్టకూడదంట సారు. నా బిడ్డలు అనాథులు అయిండ్రు. నా ఇద్దరు కోడలను పట్టపగలే నరి రోడ్డు పైన హత్య చేస్తుంటే అంతమంది చూస్తుండగా హత్య చేస్తుంటే ఎవరు అడ్డుకోలేదా? ఎవరు ఒక్కరు కూడా లేదు సార్. నాకు ఎవరు ఒక్కరు కూడా అందరూ ఈడియాలు తీసుకుంటారు, పోటాలు తీసుకుంటారు సార్. ఒక్కరు కూడా కాపాడలేదు. ఒక్కడన్నా వచ్చి కట్టి తీసుకొని కాపాడింటే ఒక్కడన్నా కాపాడి కట్టి తీసుకున్నా కూడా వాళ్ళు పోవు సార్. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకూడదంటే సార్ రాకపోయినరా. టౌన్లో పోలీసు వాళ్ళందరూ ఏమి చేస్తాను సార్? నా బిడ్డలను 5 నిమిషాలలో పోలీసు వాళ్ళు వస్తారు కదా సార్ ఆంటర్ కొట్టుకుంటా. ఒక్క నిమిషం వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, జీబు వచ్చే వాళ్ళు బారిపోకపోయినరా. నా బిడ్డలు బతకపోయినరా సారు. వాళ్ళకు ఉరిచిచ్చేయండి సార్. నా బిడ్డలు పోయినప్పుడు మీ పిల్లలకు వాళ్ళకు ఆ పిల్లోడికి ఏంటి అసలు సమస్య ఏంటి? ఎందుకు హత్య చేసే పరిస్థితికి వచ్చింది? అసలు ఆ పిల్లోడికి మీ పిల్లోడికి ఏమైనా ఇటీవల కాలంలో గొడవలు జరిగాయా? ఏమన్నా వాగ్వాదం జరిగిందా? వాళ్ళు ఎవరో మేమెవరుమో సార్. మాకు వాళ్ళకి సంబంధమే లేదు సార్. మా పిల్లోళ్ళు వాళ్ళ సావాసం వారు, మేము మా సావాసం వారు సార్. మేము చెన్నైలో ఉన్నాము. ఈ నడమే వచ్చినాం. 8 నెలలు అవుతాను సార్ ఇక్కడికి వచ్చి. వివాహం చేపించుకునేదానికి వచ్చిన చిన్న కోడలకి. పెద్దోడు కూడా అక్కడనే జాబ్ చేస్తా ఎయిర్పోర్ట్లో అక్కడనే ఉన్నాం మేము. ఇప్పుడు ఈ నడి మధ్యలోని ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుంది సార్. ఏమంటే ఏమి అని అనుకోని ఉంటారు ఇద్దరు. ఏమిరా ఏమిరా అని నెమ్మదంగా ఆ మాటలకి ఎందుకు సార్ చంపుకోవాలి? అదే జరిగిందంట సార్. ఇంకేమి జరగల వాళ్ళ మధ్యలో. ఎప్పుడైనా కానీ మీ అబ్బాయి కానీ ఇట్లా నాకు పలానోళ్ళతో ఇట్లా ఇబ్బంది ఉంది, గొడవ పడుతున్నాడు అని ఏమైనా చెప్పాడా? ఏమి చెప్పలా సార్. నిద్ర పోయిండు సార్. ఇంట్లో కొనుక్కొని పొద్దున పోయి టీ తాగేదానికి కనిపెట్టుకొని వచ్చిండు సార్ వాళ్ళు బండ్ల మీద. అంటే 31వ తేదీ వీరి మధ్య గొడవ జరిగింది, 31వ తేదీ అంటున్నారు. నిజమేనా? మేము పెంచులకాన్లో ఉన్నాము సార్. ఫోటోలు కూడా చూపిమ్మా. పెంచులకాన్లో 1వ తేదీ వరకు ఉన్నాము సార్. 28వ తేదీ పోయి పెంచులకాన్లో ఫోటోలు తీపించుకున్నాం. ఇంకోసారి కావాలని సృష్టిస్తారు సార్ వాళ్ళు. కావాలని చెబుతారు. మేము 28వ తేదీ పెంచులకాన్లో 2వ తేదీ వచ్చినాము సార్. ఫోటోలు ఇగో సార్. ఇదో సార్ ఫోటోలు చూడండి సార్. ఆడ నీళ్ళు కాడా ఇగో సార్ తీసుకున్నోటి మేము ఎట్ట చెప్తాం సార్. ఇక పెంచుల కాల్లో తీసిన ఫోటోలు అన్నీ ఇగో సార్ తీసుకున్నోటి ఏ పిల్లోళ్ళు. ఇగో సార్ 31వ తేదీ ఎందుకు సార్? మాకు 1వ తేదీ మేము ఆడ ఉన్నాము సార్. 28వ తేదీ ఫోటోలు తీసుకున్నోటియే ఇవన్నీ ఫోటోలు సార్. ఇగో ప్రశాంత్ భార్య ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఇటీవల కాలంలోనే వీరికి వివాహమైంది. చిన్న పాప ఏదైతే చిన్న పాప కూడా ఉంది. అయితే కొడుకు చనిపోయినటువంటి శోక సముద్రంలో తల్లి ఉంటే, మరోవైపు అటు చిన్న బిడ్డలతో వారి తండ్రిని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి. ఒక రకంగా 5 ఏళ్ల కిందటే వివాహమైనట్లు తెలుస్తుంది. అయితే అసలు ఏం జరిగింది, తనతో ఏదైనా భర్త ఏమైనా చెప్పాడా ప్రశాంత్? అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం ఆయన భార్యని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఆ రోజు ఏమైనా మీ భర్త ఏమైనా మీకు ఏమైనా చెప్పాడా? అసలు ఏదైనా గొడవ జరిగిందని ఏమైనా చెప్పాడా? లేదు, ఆయన అట్లాంటి గొడవలకు పోడు. మేము చెన్నై నుంచి వచ్చిన టాంచి గ్రానైట్ పనికి వెళ్తున్నాడు. రోజు పనికి వెళ్తున్నాడు సార్. ఆ రోజు ఉదయం వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకువెళ్ళారు రాన్న అని. అంతే 11 కల్లా రోడ్లో వాళ్ళు వచ్చి చెప్పారు మీ ఆయన ఆడ పడిపోయి ఉన్నాడు, చనిపోయిండని. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళే తలకే ప్రాణాలు పోయి ఉన్నాయి సార్.
అంటే అట్లా కాదమ్మా, ఈ 31వ తేదీ ఏదో గొడవ జరిగింది అని అంటున్నారు, అది నిజమేనా? మీకేమైనా చెప్పాడా? లేదు సార్, మా ఆయన అటు పోడు సార్. ఆయన పని ఇల్లు అంతే సార్. పిల్లోళ్ళు అంటే ఆయన ప్రాణం సార్. ఆయన డిసెంబర్ 31st ఇంట్లో కేక్ కూడా కట్ చేసుకున్నాం, మళ్ళీ ఇంక బయటకు పోలా సార్. ఇంకంతే 12 గంటలకు లేచి మా చిన్నత పిల్లలు లేపిండ్రు, నా 12 అయింది లేనంటే లేచి కేక్ కట్ చేసుకుని మళ్ళీ పండుకున్నాం సార్. ఆయన బయటకు పోలా సార్. వాళ్ళ తమ్ముడు వచ్చి పిలిస్తే పోయింది సార్ ఆ రోజైనా. అంటే ఎన్ని గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అసలు బయటికి? అది తెలుసా, బయటికి వెళ్తే ఉదయం వచ్చి మా మరిది ఆటోలో వచ్చిండు. రాన్న అంటే మన వెళ్ళిండు. యాడికి పోవా అంటే నేను ఇప్పుడే వస్తాను, టీ తాగేసి వస్తానని పోయిండు. ఎంతసేపు చూసినా రాలా. మళ్ళీ 11:30, 11కి మాకు ఆ విషయం తెలిసింది సార్. అంటే టీ తాగి వస్తానని వెళ్ళాడా మీ దగ్గరికి? యాడికి పోతున్నామంటే యాడికి లేదు, రోడ్డు మీదకి టీ తాగి వస్తాను నేను. ఇంకంతే, ఇంకేం మాట్లాడాల. తర్వాత చనిపోయిందని తెలిసింది. మీరు చెప్పండి అమ్మా, మీ భర్త అసలు ఎందుకు మీ భర్తను చంపాల్సి వచ్చింది? అసలు చిన్నపాటి వివాదం, ఆ వివాదాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమైంది? అసలు మీకు ఎప్పుడు పెళ్ళి అయింది? ఎలా ఉండేవాడు మీ భర్త? మీకు ఏమైనా చెప్పేవాడా? నాకైతే ఏం చెప్పేవారు అయితే కాదు సార్. అంతే బయట ఏం జరిగినా కానీ ఏదైనా గొడవైనా కానీ అంత ఇదిగా ఉండేవాడైతే కాదు. నైట్ అయితే వెళ్ళాడు సార్. నైట్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మళ్ళీ వచ్చి అన్నం తిని మళ్ళీ ఎవరో ఇద్దరు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా నైట్ రాలేదు ఇంటికి. నైట్ రాకపోతే మళ్ళీ పొద్దున ఇంకా వస్తారులే అని మేము కూడా అనుకున్నాము. 11 గంటలకి మా మామ ఫోన్ చేసి రోడ్డు మీదకి రా అంటే మేము అయినా దెబ్బలు తాకుంటాయేమోలే, కొట్టుకొని ఉంటారు అది అనుకున్నాం. రోడ్డు మీద పోయారు, చనిపోయాడు. నైట్ 11 గంటలకు వచ్చి తినేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చెప్పలేదమ్మా మీ భర్త? ఏం చెప్పలేదు, వివాదం జరిగింది కానీ ఏం చెప్పలేదు. సో మొత్తం మీద ఏదైతే చిన్నపాటి వివాదం జరిగిందని బయటికి ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఏదైనా జరిగితే చెప్తారు పిల్లలు. అయితే అలా చెప్పలేదంటే ఖచ్చితంగా ఏమీ జరగలేదు. అయితే ఆ ముందు రోజు ఏదైనా చిన్నపాటి వివాదం జరిగిండొచ్చునేమో కానీ తాముకు మాత్రం తెలియదు. అయితే ఆ చిన్నపాటి వివాదాన్ని ఇంత సీరియస్గా తీసుకొని హత్య చేసే పరిస్థితికి వస్తారన్నటువంటి భావన కలగలేదు. అయితే తాము తమ బిడ్డలను అటు నడు రోడ్డుపైన హత్య చేస్తూ, ఒకవైపు రాళ్ల దాడి చేస్తూ, కత్తులతో పొడుస్తున్నప్పటికీ కూడా ప్రత్యక్షంగా అందరూ చూస్తుండగా అక్కడైతే ఏదైతే నడి రోడ్డుపై జరుగుతున్నటువంటి ఘటన, పట్టపగలు జరుగుతున్నటువంటి ఘటన, ఆ ఘటనలో చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారే తప్ప, ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నారే తప్ప ఎవరే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరిని ప్రశాంత్ తమ్ముడిని ఇద్దరిని కాపాడాలన్నటువంటి ఆలోచన చేయకపోవడం రకంగా బాధాకరమైనటువంటి విషయాన్ని అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే ప్రశాంత్తో పాటు అటు సాయికి ఇద్దరికి కూడా ఇటీవల కాలంలోనే పెళ్ళైంది సాయికి. అయితే ఏడాది క్రితం సాయికి పెళ్ళయింది. అయితే 5 ఏళ్ల క్రితం ప్రశాంత్కి పెళ్ళయింది. అయితే ప్రశాంత్కి పెళ్ళైన తరుణంలో చిన్న పాప కూడా ఉంది, మరో కొడుకు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరూ కూడా ఎక్కడికి పోయేవారు కాదు, ఎవరితో గొడవ పడేవారు కాదు. తన బిడ్డలు, తన ఇల్లు తప్ప మరొక ప్రపంచమే తెలియదు. ఇటీవల కాలంలో చెన్నై నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చెన్నై నుంచి వచ్చి కూడా దాదాపు 6 నెలలు 7 నెలల కాలం మాత్రమే అయ్యింది. అయితే అప్పటి నుంచి కూడా తమ పనులు చూసుకొని ఆ తర్వాత ఇంటి పట్టున ఉండడమే వారికి తెలుసు. అయితే ఆ తర్వాత కూడా అసలు బయటికి వెళ్ళి ఎవరితో గొడవ పడే పరిస్థితి కూడా లేదన్నటువంటి భావన అటు తల్లితో పాటు ఏదైతే అన్నదమ్ముల భార్యలు చెప్తున్నారు. అయితే మరోవైపు వారి పెద్దనాయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? తెలీదు, నాకైతే విషయం తెలియదు. నేను రాజంపేటలో ఉంటాను. నాకు 11:30, 12 అప్పుడు ఇట్లా మీ తమ్ముని బిడ్డలు చనిపోయినారని చెప్పి నేను సెలవు పెట్టుకొని వచ్చినాను సార్. అంతే ఇటుకు వచ్చేటప్పటికి చచ్చిపోయి ఉంటారు సార్. విషయం అయితే నాకేం తెలియదు సార్. నేను వచ్చిన ఏడ్చిన అంతే సార్. మా తమ్ముడు బిడ్డలతో మేము గత 30 సంవత్సరాలు 26 సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను సార్, టీచర్గా. నాకేమీ తెలియదు రావు సార్, నాకేమీ తెలియదు సార్. నేను ఇక్కడ పరిస్థితులు నాకేమీ తెలియదు. నేను 1996లో వెళ్ళా సార్. అక్కడే స్థిరనివాసం కూడా ఏర్పరచుకోవాలని అక్కడే ఉన్నాను. ఎప్పుడన్నా పండగలకు పబ్బలకే వస్తా తప్ప నాకు ఇలాంటి విషయాలు ఏమీ నాకు తెలియదు సార్. నేను ఎవరిని ఏమీ అడిగేవాడిని కాదు, నా పని నేను చూసుకునేవాడిని. కాకపోతే 11:30, 12 అప్పుడు ఫోన్ వచ్చింది సార్.
మీ అన్నదమ్ములు బిడ్డలు చచ్చిపోయినారని నేను పరిగెత్తుకుంటా వచ్చినాను సార్. అంతవరకే తెలుసు సార్, నాకు ఏమీ తెలియదు సార్. వాళ్ళ పెద్దమ్మ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటమ్మా, అసలు వీళ్ళు గతంలో చెన్నైలో ఉండేవారట, ప్రస్తుతం 7 నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. అసలు ఏ చిన్నపాటి సమస్యను ఇంత దారుణంగా హత్య చేస్తారని ఊహించారా? మాకు తెలియదు సార్ అవన్నీ, అంత మేము అనుకోలే. అసలు ఏం జరిగిందో మాకు తెలియదు, మేము ఇక్కడ లేము. మేము ఉండేది రాజంపేట సార్. మేము ఇదేదో పిల్లలు ఏదో చిన్న చిన్న గొడవ ఏదో వచ్చి ఉంటుంది అంతేగాని సార్, మాకేం కక్షలు మాకేం పగలు అయింది ఏం లేవు సార్ మాకు. అంటే వీరి మధ్య చిన్న వివాదం జరిగింది, ఆ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి హత్య చేసే పరిస్థితికి వచ్చిందన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. అసలు మీ ఎవరైతే మీ బావగారు కానీ అదేవిధంగా మీ మరదలు కానీ ఈ విషయం ఏమైనా చెప్పారా మీకు ఏమన్నా? అసలు అట్లాంటివి ఏం చెప్పలేదు సార్, ఏమి ఎప్పుడు చెప్పలేదు మాకు. మీకు ఏమని చెప్పారు ఫోన్ చేసి? ఏం చెప్పలే, ఇట్లా రోడ్డు పైన ఇట్లా గొడవ అయిందంట, ఆడపడి చచ్చిపోయి ఉండరు, ఇట్లా వెనక పొడిచిన టీ తాగని పోయినరు రోడ్డు పైకి, ఎట్లా కొంచెం పొడిచేసిండ్రంట, చనిపోయినరు, రాండి అని ఫోన్ చేసాను. మేము వచ్చినాం సార్, అంతవరకే మాకు తెలుసు, మేము చూడలే ఏంలే. అది సార్ మాకు. సో మొత్తం మీద అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయము అటు ఎవరికీ తెలియని పరిస్థితి. మరోవైపు పోలీసులు మాత్రం ప్రధానంగా ఈ విషయంలో అసలు అన్నదమ్ములను హత్య చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, చిన్నపాటి వివాదానికి ఇంతటి స్థాయిలో తిరగబడతారా అంటే ప్రశ్నించే గొంతుకను హత్యతో ఏదైతే అంతమొందించి చేస్తారన్నటువంటి భావన ఈ ప్రాంతంలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా చిన్నపాటి సమస్య, ఏదైనా పిల్లల మధ్య చిన్నపాటి సమస్య జరిగితే ఆ సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరించే దిశగా ఎవరైనా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇది అలాంటి ఘటన కాదు. అయితే ఇందులో ఈ మతలబ్ ఏముందో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. దీని విషయం పైన మాత్రం ప్రత్యేకించి పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే అసలు 31వ తేదీ రాత్రి వీరి మధ్య వివాదం జరిగిందంటున్నారు. అసలు వివాదం జరిగిందా? వివాదం జరిగింటే ఎందుకు వివాదం జరిగింది? చిన్నపిల్లల మధ్య వివాదం జరిగినప్పుడు పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చనికావేశానికి లోనై ఇద్దరి అన్నలదమ్ములను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా తల్లికి కడుపు కోత బిగించడంతో పాటు ఇద్దరు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి నవ దంపతులకు కూడా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు పెద్ద కొడుకు ప్రశాంత్ పరిస్థితి మరీ దారుణం. ఎందుకంటే పెళ్ళయి ఇద్దరికీ కూడా 2-3 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను పెట్టుకొని ఆ పిల్లలు ఒకవేళ అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామంటూ కూడా కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఏదైతే చిన్నపాటి సమస్య కోసం ఇంత పెద్దగా స్పందించి హత్య చేసే పరిస్థితికి వస్తుందన్నటువంటి భావన ఈ ప్రాంతవాసులను వణికిస్తుంది. ఇప్పటికైనా అసలేం జరిగింది, ఈ అన్నదమ్ముల ఇద్దరికి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, చిన్నపాటి సమస్య అంటున్నారు, అసలు ఏం జరిగింది పూర్తి స్థాయిలో దీనిపైన విచారించాలి. అదేవిధంగా తన బిడ్డలను చంపి కడుపు కోత మిగిల్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. ఖచ్చితంగా వారికి ఆ దేవుడు కూడా గుణపాఠం చెప్పాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు కన్నీరు మున్నూరై విలపిస్తూ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, బద్వేల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.